నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి 24వ భాగం. సుధాకర్ ఒక క్షణం కంగుతిన్నాడు. హేమంత్ తనని అంత మాట అంటాడని అస్సలు ఊహించలేదు. దట్ డజంట్ మేక్ సెన్స్ తగ్గిపోతూ అన్నాడతను. ఎందుకంటే హేమంత్ ఉత్తమాటలు చెప్పడు. రేణుని తీసుకువెళ్ళిపోతాడనేసరికి అతని గుండెల్లో రాయి పడింది. అసలు ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే తన కోసం. అతనికి ఆ క్షణంలో తన చెల్లెలు లాంటి స్త్రీలు కానీ గుర్తురాలేదు. ప్రేమలో ఉన్న వాళ్ళకి తమ లవర్ తప్ప వేరే ప్రపంచం కనిపించకపోవడం సహజమేమో, కానీ అరుదైన వ్యక్తిత్వం కలిగిన హేమంత్ లాంటి వాళ్ళకి ప్రేమ, లవర్ అనేవి ప్రయారిటీ కాదు. కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ అనేవి ముఖ్యం. ఈ రెండు ఏ పని చేసినా కావాలి. ప్రేమలో మరింత కావాలి, అది వేరే విషయం. అవి లేని వాళ్ళని అతను చాలా దూరం పెడతాడు. మనిషి ఎదురుగా ఉంటాడు, కానీ మానసికంగా చాలా దూరం అయిపోతాడు. తన చుట్టూ ఒక షీల్డ్ని ఏర్పాటు చేసేసుకుంటాడు. అది బద్దలు కొట్టుకుని వెళ్ళడం అసాధ్యమిక. దానికి భయపడ్డాడు సుధాకర్. ఇట్ మేక్స్ సెన్స్ సుధాకర్. అసలు గొడవ దేనికి జరిగిందో తెలుసుకోవాలని నేను అనుకోవడం లేదు. ఏం జరిగినా తప్పు మీ ఇద్దరిది. రవి వైపు కూడా చూసి చెప్పాడు హేమంత్. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టయింది రవి పరిస్థితి. గొడవ వాడు మొదలు పెడితే నన్నంటావేంటి వాదించబోయాడు రవి. కళ్లతోనే ఆపేశాడు హేమంత్. ఆడపిల్లలను తీసుకువచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా? సుధాకర్ ఆవేశపరుడు. నీకు ఆలోచన లేదా? ఆ గొడవ పడిన వాళ్ళు మనం అదాటున ఉన్నప్పుడు మన మీద అటాక్ చేసి ఆడపిల్లల్ని ఏమైనా చేస్తే? తీక్షణంగా చూసి అడుగుతూ వాళ్ళని తాను ఎలా మిస్లీడ్ చేశాడో వివరించాడు హేమంత్. వాళ్ళు తమని ఎలా వెంటాడారో, తను ఎందుకు రౌండ్ అబౌట్ రూట్ తీసుకుని వచ్చాడో చెప్తుంటే ఆడపిల్లల గుండెలు దడదడలాడాయి. సుధాకర్, రవి షాక్ తిన్నారు. ఒక ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించకుండా ఆవేశపడిపోతే జరిగే అనర్థాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అడిగాడు హేమంత్. అతను బయట ఉన్న టేబుల్ దగ్గర రిలాక్స్డ్గా కూర్చుని ఉన్నాడు. మనసులో అతనికి ఎంత కోపం ఉందో కేవలం అతని గుప్పిళ్ళు విప్పి మోయడంలో మాత్రం చూడగలిగింది సుచరిత. హేమంత్, తప్పు నాదే. ఐఎమ్ సారీ. నేను ఆవేశపడి ఉండకూడదు, కానీ ఆ సిచ్యువేషన్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐ విల్ బిహేవ్, ఐ ప్రామిస్. అతనికి ఎదురుగా కూర్చుని హేమంత్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు సుధాకర్. తప్పు మాది కూడా ఉంది హేమంత్. మేము అంత అల్లరి చేయకుండా ఉండవలసింది, చిన్నగా నిట్టూరుస్తూ చెప్పింది సుచరిత. మెల్లగా తన బాడీని రిలాక్స్ చేశాడు హేమంత్. సుచి, మీరు మీలా ఉండడం తప్పెలా అవుతుంది? ఆడపిల్లల్ని వెక్కిలిగా చూడడం, వాళ్ళని కామెంట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కామెంట్ అనేది ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి, కానీ ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు చెప్పాడు. ఇంతలో ఆర్డర్ రెడీ అవ్వడంతో అందరూ మౌనంగా లోపలికి నడిచారు. రేణు, సుధాకర్ల మధ్య టెన్షన్ని హేమంత్ గమనించనట్టే మాట్లాడుతూ ఉండడంతో కొంతసేపటికి స్త్రీలు ఎప్పటిలానే తన ఫుడీ మోడ్లో పడిపోయింది. అది నూరా మిక్సీయా? ఎప్పుడూ ఏదో ఒకటి వేస్తూనే ఉంటావు. చివరికి ఆమెకి ఫుడ్ ఐటమ్స్ అందించే ఓపిక అయిపోయిన రవి అడిగాడు అసహనంగా. ఫుడ్ని ఎంజాయ్ చేయడం ఒక ఆర్టు. ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇలా అన్నీ తినగలిగే వాళ్ళని చూసి కుళ్ళుకుంటారట. రవి అన్న మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కజొన్న పొత్తు తింటూ రిటార్ట్ ఇచ్చింది శ్రీలు. హేమంత్ చిన్నగా నవ్వాడు. శ్రీలక్ష్మి అంటే హేమంత్కి అందుకే చాలా ఇష్టం. తన వీక్ పాయింట్స్ని స్ట్రాంగ్ పాయింట్స్గా మార్చుకుని ఎదుటివాళ్ల నోళ్లు మూయిస్తుంది. రవికి మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. మిల్కీ చాక్లెట్ చిన్న ముక్క తిన్నా కూడా విపరీతంగా తుమ్ములొచ్చేస్తాయి. అందుకే అతని ఇంట్లో ఎవరు పాలు, పెరుగు లాంటివి అతని ఎదురుగా తినరు. రవి అమ్మగారు అతని ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బయలుదేరే ముందు హేమంత్కి ఆవిడ కాల్ చేసి మరీ ఎన్నో జాగ్రత్తలు చెప్పి అతని బాధ్యతని అప్పగించారు. అలా మాటలతో, చిలిపి తగాదాలతో జరిగిపోయింది ప్రయాణం. మధ్యాహ్నం 12ంటికి చేరుకోవలసిన వాళ్ళు సాయంత్రం 5ంటికి హంపి చేరుకున్నారు. ఎండ చురుచురులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఏసీ ఫుల్గా ఉన్నా కూడా సరిపోవడం లేదు.
రిసార్ట్ తుంగభద్ర నదికి ఆనుకుని ఉంది. కారు రిసార్ట్ లోపల పార్క్ చేయగానే అటెండర్ వచ్చి విష్ చేశాడు. హేమంత్ కారు తాళాలు సుధాకర్కి ఇచ్చేసి తను రూమ్స్ వైపు నడిచాడు. 4 రూమ్స్ బుక్ చేశాడు సుధాకర్. 2 రూమ్స్ అంటే మరీ క్రౌడీగా అయిపోతుందని. హేమంత్ ఒక రూమ్లోనూ, రేణు ఒక రూమ్లోనూ ఉన్నారు. సుధాకర్, రవి తమ లగేజ్ని ఒక రూమ్లోనూ, శ్రీలు, శుచి ఒక రూమ్లోనూ పెట్టుకున్నారు. హేమంత్ రూమ్ రివర్ వ్యూ కావడంతో అతనికి నచ్చేసింది. 1 గంట సేపు ఎవరి రూమ్లో వాళ్ళు సెటిల్ అవ్వాలని అనుకున్నారు. సరిగ్గా 7 గంటలకి రెస్టారెంట్లో కలుద్దామనుకున్నారు. సరిగ్గా 15 గంట తర్వాత డోర్ మీద ఎవరో సున్నితంగా తట్టిన శబ్దం కావడంతో అప్పుడే స్నానం చేసి తయారై బయటికి వచ్చిన హేమంత్ ఆశ్చర్యపోతేనే తలుపు తీశాడు. ఎదురుగా కడిగిన ముత్యంలా నిలబడి ఉంది శుచి. టెన్షన్గా ఉన్నట్టుగా ఆమె మొహమే చెప్తోంది. ఏమైంది శుచి? కళ్ళలో కన్సర్న్ కనిపిస్తుండగా ఆమె చేతిని పట్టుకుని అడిగాడు హేమంత్. హేమంత్తో ఒంటరిగా మాట్లాడడానికి ఆమె ఎంతగా ఎదురు చూసిందో ఆమెకే తెలుసు. లోపలికి రావచ్చా అడిగింది వరీడిగా కింది పెదవిని పంటి కింద నలుపుతూ. ష్యూర్ అంటూ పక్కకి తప్పుకున్నాడు. ఆమె లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేశాడు. ఆమె వెంటనే ఫ్లోర్ టు సీలింగ్ గ్లాస్ విండో దగ్గరికి నడిచింది. ఒక్క నిమిషం తాను వచ్చిన పని మర్చిపోయినట్టుగా హొయ్యలిపోతూ వయ్యారంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నదిని చూస్తూ నిలబడిపోయింది. సాయంత్రం కావడంతో గూళ్ళకి వెళ్తున్న పక్షుల గుంపులు ఎంత క్రమశిక్షణతో గూళ్ళకి చేరుకోవడానికి ఆత్రపడుతున్నాయో చూసి ఆశ్చర్యపోయింది. అంత చిన్ని ప్రాణులకున్న పద్ధతి మనుషులకెందుకు ఉండదో అని ఆశ్చర్యపోయింది. సుచరిత, ఏమైంది? వెనుక నుంచి హేమంత్ గంభీరమైన కంఠం మృదువుగా వినిపించడంతో ఉలిక్కిపడింది. మెల్లగా అతని వైపు తిరిగింది. ఈరోజు జరిగిన గొడవ నాకు చాలా భయం కలిగించింది హేమంత్, కళ్ళు ఆర్పుతూ అంది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు బయటికి రాకుండా చూడడానికి ట్రై చేస్తోందని అర్థమైంది అతనికి. హే అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. అతని గుండెల మీద తలవాల్చిన శుచి రిలీఫ్గా ఫీల్ అయింది. నేనుండగా నీ వైపు ఎవరినైనా రాణిస్తానా? శుచి నాది, ఆమెని గట్టిగా హత్తుకుంటూ అన్నాడు. చిన్నగా నవ్వింది శుచి. శుచి ఎప్పటికీ నీదే హేమంత్, కానీ నా భయం బయట వాళ్ళ గురించి కాదు. మెల్లగా అతనికి దూరం జరుగుతూ అంది. అతను అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ ఆమెను కూర్చోమని సైగ చేశాడు. శుచి మెల్లగా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఉదయం జరిగిన సంఘటనలో తప్పొప్పులు ఎంచడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదేమో నాకు తెలీదు హేమంత్, కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. మనం ఎదుటి వ్యక్తి కోసం చేసే పనులను బట్టే ఆ వ్యక్తిని ఎంతవరకు అర్థం చేసుకున్నామో బయటపడుతుంది. ఈరోజు సంఘటనని బట్టి రేణు, అన్నయ్య ఇద్దరు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేదేమోనని భయం వేసింది. ముందు సందేహిస్తూనే చెప్పినా హేమంత్ కళ్ళలో అండర్స్టాండింగ్ చూసి కాన్ఫిడెంట్గా చెప్పడం మొదలుపెట్టింది. మేము నీళ్లలోకి దిగే జలపాతం కింద స్నానం చేస్తున్నాం. రేణు ముందు ఉంది. అన్నయ్య ఆమెకి కొద్ది దూరంలో నిలబడ్డాడు. రవి, శ్రీలు పూర్తిగా దిగలేదింకా. 2 అబ్బాయిలు రేణు పక్కన చేరారు. అన్నయ్య మొహంలో మార్పు నేను వెంటనే గమనించాను, కానీ రేణు చూడలేదు. నాతో నవ్వుతూ మాట్లాడుతోంది. ఇద్దరం మోడలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక అబ్బాయి చిన్నగా విజిల్ వేసి మీరే మోడల్లా ఉన్నారు అన్నాడు. రేణు అతని వైపు తిరిగి నవ్వుతూ థ్యాంక్ యూ అంది. ఆమెకి కాలేజ్లో అలాంటి కామెంట్స్ మామూలే, కానీ మనం ఉన్న పరిస్థితులు, ప్లేస్ చూసుకుని రియాక్ట్ అవ్వాలి కదా. ఢిల్లీలో అయితే రేణు రియాక్షన్ని మామూలుగా తీసుకుంటారు, కానీ ఇక్కడ ఆ అబ్బాయి ఎంకరేజ్మెంట్గా తీసుకున్నాడు. మా దగ్గరికి రాబోయాడు. అన్నయ్యని చూసుకోలేదు. అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు అతన్ని. అలా మొదలైంది గొడవ. కళ్ళు మూసుకుని చిన్నగా నిట్టూరుస్తూ చెప్పింది. బహుశా అప్పటి సంఘటన కళ్ళ ముందు మెదిలిందేమో. చిన్నగా కంపించింది ఆమె శరీరం. అప్పుడేమైంది? సుధాకర్ ప్రవర్తనకి కారణం అర్థమైంది హేమంత్కి, కానీ సుచరిత మనసులో భారం బయటికి రావాలి, అందుకే అడిగాడు. రేణు మీద కోపం అన్నయ్య ఆ అబ్బాయి మీద చూపించడం మొదలుపెట్టాడు. నువ్వు వచ్చి మమ్మల్ని పంపించేశాక రేణు, అన్నయ్య బాగా గొడవపడ్డారు. నీ మూలనే వాడలా రెచ్చిపోయాడు అన్నాడు అన్నయ్య. నేను ఉండేది అలాంటి ఫీల్డ్లో, నీకు నచ్చకపోతే వదిలే అనేసింది రేణు. కళ్ళలో సన్నటి నీటిపొర ప్రత్యక్షమవుతుండగా చెప్పింది సుచరిత. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.